దేశభక్తి మరియు రాష్ట్ర సేవ ప్రధాన లక్ష్యంగా ఉంచిన పార్టీ ఏం పార్టీ? బీజేపీ పార్టీ. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతోని సమాన అభివృద్ధిని లక్ష్యంగా తీసుకుంటుంది ఏం పార్టీ? బీజేపీ పార్టీ. రాష్ట్రం కంటే దేశ ప్రయోజనం ముందుగా అనే సిద్ధాంతం మీద నడుస్తుంది. హిందుత్వం, సాంస్కృతిక విలువలు అట్లనే భారతీయ సాంప్రదాయాల పరిరక్షణకు కట్టుబడి ఉంటదా? కానీ అవన్నీ ఉత్తమ ఇది మాటలని నిరూపించారుగా ఈ బీజేపీ వాళ్ళు. గిన్ని మంచి పనులు చేస్తున్న బీజేపీ పార్టీకి ఇది ఒక మచ్చ కలిగిందనే చెప్పాలి. ఎందుకంటారా, ఇగో గ్రేటర్ వరంగల్ బీజేపీ కార్పొరేటర్ ఇంట్లోనట పత్తాలాట శిబిరం మీద పోలీసులు దాడి చేసిండ్రట. అయితే కార్పొరేటర్ భర్త అట్నే ఇంకా 10 మంది సుత అరెస్ట్ అయ్యారు. ఏం కాదు మీరు అర్రా, నా భార్యనే నా కార్పొరేటర్, మీరు గట్లా భయపడితే ఎట్లా, ఏమన్నా అయితే నేను చూసుకుంటారా అర్రిరా అని అంటుండట. అందుకే అందరు కూడా ఇప్పుడు అరెస్ట్ అయ్యే కథ అయ్యింది. కానీ పదవి, పేరు, ప్రఖ్యాతలు ఉంటే మంచి పనులు చేయాలి గాని ఇసొంటి ఇకారం తప్పిన దుకాణం ఏందో అంటుర్రు ఈ వార్త చూసిన పబ్లిక్. ఇప్పుడు మళ్ళా ఈ కథ మొత్తం వరంగల్ నగరంలో ఉన్న సుబేదారి కనకదుర్గమ్మ కాలనీల బీజేపీ కార్పొరేటర్ గుజ్జుల వసంత మేడం ఇంట్లోనేనట. పోలీస్ అన్నలకు ఎట్లా దొరికిందో ఏమో గాని మొత్తానికి దొరకబట్టి ఇరికిచ్చిరా అన్నట్టు. ఈ దాడిలో కార్పొరేటర్ భర్త గుజ్జుల మహేందర్ రెడ్డితో సహా 10 మంది అందులో 3 ఆడోళ్ళు సూతున్నారట. వాళ్ళని కూడా అరెస్ట్ చేసి 60,000 రూపాయలు క్యాష్ అట్లనే 9 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకురట పోలీసులు. చూడుర్రి ఎంత కథ అయిందో. అండదండలు చూసుకొని ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎవరికైనా గిదే శిక్ష. ఏమంటారు? అంతే కదా. ఈ సోషల్ మీడియా పెరిగిన కాడ నుంచి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ పోరగాన్లు ఎక్కువ అవుతున్నారు. అరే ఉత్తుగానే ఆవేశం పూతున్నారు. నెత్తిల షటాకు మందం గుజ్జు లేనట్టు చేస్తుండ్రు. యోగి అన్న చూడుంది ఏ తిరగ కొట్టిండ్రో, ముక్కు మూతి అనేది చూడకుండా కొట్టిండ్రు. ఎందుకు కొట్టిండ్రు, ఏ మటికి పంచాయతీ వచ్చింది అనేది వీళ్ళే చెప్తున్నారు. ఇనుండ్రి. ఈ హాస్టల్ ఓనర్స్ కి చాలా సార్లు ఇంటిమేట్ చేసామండి. ఆల్రెడీ వీళ్ళకి చెప్పి మనం చెప్పిన తర్వాత కూడా బళ్ళన్నీ అడ్డంగానే పెడుతున్నారండి. డైలీ వాళ్ళకి హెచ్చరించినా గానీ వాళ్ళ బళ్ళన్నీ ఇక్కడ మన గేట్ ముందు పెట్టి ఉంచడంతో మనం సీటు చింపామని చెప్పి వాళ్ళు వచ్చి మీదకి వచ్చి దౌర్జన్యంగా కొట్టారు. 20 మంది నుండి 30 మంది వచ్చి 20-30 మెంబర్స్ దాకా వీళ్ళు ఇష్యూ సాల్వ్ చేసుకోవాలని చెప్పేసి గేట్ వేసేసినా సరే ఆ గేట్ బదలు కొట్టుకుని మరీ లోపలికి వచ్చి గోడల మీద చదివి ఇంకా మొత్తం లోపల దాకా వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు కొట్టేశారు. అంటే మాకు ఇక్కడ పెట్టుకున్న ఇష్యూ కాదు, అసలు గేట్ తీసుకుని బండి కిందకి దింపడానికి కూడా లేకుండా చేసేసారు. అందుకని ఆయన అట్లా చేయాల్సి వచ్చింది. వాళ్ళ బల్పులు బండకేసి కొట్టగదరా. హైదరాబాద్ ఉన్న కేబిహెచ్పి రోడ్ నంబర్ 5 ఓ హాస్టల్ పోరగాన్లు వీళ్ళింటి పక్కకు బండ్లు పెడుతున్నారట. మంచితనం కొద్ది పోనీలే అని ఊకున్నారట. కానీ ఆ బండ్లు పెట్టుడు మొత్తం వీళ్ళ గేటుకు అడ్డంగా పెట్టే కాడికి వచ్చిందట. ఎన్నిసార్లు చెప్పినా తీస్తాం మళ్ళోసారి పెట్టమని చెప్తున్నారట. కానీ మున్పటి తీరే బండ్లు పార్కింగ్ చేస్తున్నారట. అంతేకాదు చిల్లర పనులు, శిశోర మాటలు అంటున్నారట. సిగరెట్లు అయ్యి కాల్చడం, లేడీస్ ఉన్నారు, పిల్లలు ఉన్నారని కూడా మినిమం లేకుండా బిహేవ్ చేయడం, ఇన్ఫార్మ్ చేసినా సరే అట్లానే ఉండడం, డ్రింక్ చేసి బాటిల్స్ అవి పాడేయడం, అక్కడ కిట్ విండో దగ్గర ఏమో బెట్టింగ్ గేమ్స్ అవి ఆడడం, వల్గర్ మాట్లాడి గట్టిగా మాట్లాడి, మేము లోపల డోర్స్ వేసుకుని ఉన్నా సరే వినిపిస్తున్నాయి, అంత వల్గర్ గా మాట్లాడుకున్నారు. వెళ్ళి కంప్లైంట్ చేస్తే మాకేం వినిపించలేదని సింపుల్ గా చెప్పేస్తున్నారు వార్డెన్స్ కూడాను. హాగో గంత ఘోరంగా చేస్తున్నారట. ఇల్లు సంసారాలున్న పక్కకి ఏమోగా పోరగాండ్ల హాస్టల్ పెట్టుడైంది. ఒకవేళ పెడితే చిల్లర చేష్టలను కంట్రోల్ చేయకుండా ఉండుడైంది. ఎంత చెప్పినా పోలీసులకు చెప్పుకోపో అని బెదిరిస్తున్నారట. అందుకే చెప్పి నోరు నొచ్చిన వీళ్ళు కోపంతో గేటుకు అడ్డంగా పెట్టిన బండి సీటు కవర్ చింపేసిండ్రట. దానికి 20-30 మంది పోరగాండ్లు రౌడీలా తిరగ గేట్లు గోడలు దుంకొచ్చి అన్నని పొట్టు కొట్టిండ్రట. అంతేకాదు వార్డెన్ అనేటోడు ఎట్లా మాట్లాడిండో చెప్తుంది నుండి. మీరేం పీకుతారు, మీరేం పీకలేరు, కంటిన్యూస్ గా ఇదే ఇష్యూ ఉంటది, ఎవరు ఏం పీకలేరు, పోలీసులు కూడా పోలీసులే పర్మిషన్ ఇచ్చారు అన్నట్టుగా చెప్పారు. వార్డెన్ అయితే వచ్చి పోలీస్ పేరు చెప్పి మమ్మల్ని భయపెడదామని చూస్తున్నారు. మాకైతే ఇక్కడ సేఫ్టీ అయితే లేదు, మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మేము ఎంత ఓపిక్ గా పోనీలే అని చూస్తున్నా సరే వాళ్ళు ఇంకా రెచ్చిపోయి ఈ రోజు ఇక్కడ దాకా తీసుకొచ్చారు. అయితే కేసు పెడతారు, ఏం చేస్తారు, మామూలే కదా, అవసరమైతే మీ బిల్డింగ్ కూడా ఇచ్చేయండి అన్నట్టుగా మాట్లాడారు. వాళ్ళ బల్పులు బండకేసి కొట్ట ఎట్లా మాట్లాడుతున్నారు చూసిండ్రా. పట్నంలో ఇండ్లు కట్టుకొని బతికేటోళ్ళు వాళ్ళు చేయబట్టి ఇండ్లు ఖాళీ చేసి పోయేటట్టు చేస్తున్నారు. చూడండి ఇంటి ముంగట ఎట్లా బండ్లు పార్కింగ్ చేసిండ్రో. ఓసారి 2 సార్లు అంటే ఎవరన్నా ఊకుంటారు కానీ గీ తిరిగా బండ్లు పెడితే కోపం రాదా? మరి పోలీసులు కూడా హాస్టల్ వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు ఎందుకు ఊకుంటున్నారో ఏమో గానీ గట్టి చర్యలు తీసుకోకుంటే కేపీహెచ్పీల బతుకుడు కష్టమే. ఇండ్లు సంసారాలు ఉన్న జాగాలలో హాస్టల్ ఉండకుండా చేయాలి.
అట్లయితే పోరగాన్లు గమ్మునుంటారు, లేకుంటే ఆగమాగం చేస్తారు. కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టు లొల్లి పెడతారు. జర వాళ్ళ సంగతి ఏందో చూడుండ్రి సార్లు అని అడుగుతున్నారు హాస్టల్ పిల్లలతోని అది గోసలు పడ్డ హైదరాబాద్ జనాలు.